చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. కాకపోతే దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే డార్క్ చాక్లెట్లో ఎస్పెషల్లీ యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా కొలెస్ట్రాల్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయి. మెయిన్గా స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో హై క్యాలరీస్ ఉంటాయి, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువగా పెరిగిపోతారు. ఇంకా డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సమ్మర్లో మనం హెల్తీగా ఇంట్లోనే చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటే హెల్తీకి హెల్తీ, టేస్టీ. ఈ హెల్తీ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఎనర్జీ బార్ కావాలి. దాని కొరకు మన ఇంట్లో ఉన్న ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ తోటి మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, పూల్ మకానా అంటే లోటస్ సీడ్స్, ఇంకా పీనట్స్ అంటే పల్లీలు, దానికి పొట్టు తీయలేదండి ఎందుకంటే దాంట్లోనే మెయిన్గా విటమిన్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా వాల్నట్స్ బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్, అవి తింటే మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది పిల్లలలో. ఇంకా కాజు, క్యాష్యూస్, బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్, డేట్స్, అంజీర్, తిల్ సీడ్స్ అంటే నువ్వులు, ఇంకా గోంద్. సో ఈ అన్నీ కూడా మీకు ఎంత అవైలబుల్ ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. అవన్నీ కూడా కొన్నిటికి పౌడర్ చేసుకోవాలి, మిగతావి నట్స్ లాగా కొంచెం కట్ చేసుకొని పెట్టుకొని కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే తినేటప్పుడు క్రంచీగా బాగుంటాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ని మనము పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటాం, ఎందుకంటే దీంట్లో అన్ని రకాలుగా వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా యాంటాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. పిల్లలలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది, ఇంకా వాళ్ళు షార్ప్గా, ఫోకస్డ్గా ఉంటారు అన్నమాట. చాలామంది పేరెంట్స్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి కానీ లేకపోతే ఎనీ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఏముంటుందంటే మా పిల్లలు హైట్ పెరగట్లేదు, ఇంకా వెయిట్ పెరగట్లేదు అనేది జనరల్గా కంప్లైంట్ ఉంటుంది. అలాంటి పేరెంట్స్ చాలాసార్లు డాక్టర్స్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఫోర్స్ చేస్తూ ఉంటారు, మీరు ఏమన్నా పౌడర్స్ రాసివ్వండి, మాకు సిరప్స్ ఇవ్వండి అని. అలాంటి పేరెంట్స్ మార్కెట్లో దొరికే అన్ని పౌడర్స్ కూడా ట్రై చేసి ఉంటారండి. కాకపోతే ఆ పౌడర్స్లో యాడెడ్ షుగర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు చూస్తే అన్నీ అడల్ట్రేషనే. అవి వాడడం వల్ల ఇంకా అన్నెసెసరీ వెయిట్ వల్ల తొందరగా ఆడపిల్లల్లో మెన్స్ట్రువల్ సైకిల్స్ వస్తున్నాయి, ఇంకా జువెనల్ డయాబెటీస్ వస్తుంది, ఇంకా సెంట్రల్ ఒబెసిటీ కూడా తొందరగా వస్తుంది. ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా లావుగా అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేక అలానే కూర్చొని తొందరగా వాళ్ళకు ఒబెసిటీ వస్తుంది. అలాంటి పిల్లలకు ఫ్యూచర్లో కూడా తొందరగా హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, ఇంకా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే పిల్లలల్లో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి, ఇంకా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ ఇలా ఇంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ ఎనర్జీ బార్ లాగా తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు హైట్ పెరుగుతారు, ఇంకా వెయిట్ కూడా ఎంత కావాలో అంతే మెయింటైన్ అవుతారు. ఇలా చేసుకున్న ఎనర్జీ బార్స్ అన్నిటినీ కూడా డార్క్ చాక్లెట్ డిప్ చేసి మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మన హెల్తీ చాక్లెట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.